నమస్తే అందరూ మంచిగా వెల్కమ్ బ్యాక్ టు బాబు గారు బిడ్డ. ఫస్ట్ అందరికీ సారీ అండి, ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ పెడతలేను నేను, నాకు తెలుసు. బట్ ఇప్పటి మాత్రం రెగ్యులర్గా పెడతా. ఇది వచ్చేసి మన గుడి వీడియో అనమాట. యాక్చువల్లీ ఈ 3 ఈవెంట్లు ఫిబ్రవరిలో జరిగినాయి, కానీ నాకు ఇప్పుడు టైం దొరికి ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నా. సో ఏం ఈవెంట్లు అసలు ఏంటంటే, మన సర్నార్ పోచమ్మ టెంపుల్ చిన్నగా ఉంటుంది అనమాట. సో దాన్ని ఇప్పుడు మనం మంచిగా గట్టించి పెద్దగా గట్టించి ఇట్లా ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం అనమాట. ఇంతకు ముందుకు మన గుడిలో ఓన్లీ పోచమ్మ తల్లి ఉంటుండే, ఇప్పుడు మల్లన్న పోచమ్మ ఎల్లమ్మ గుడి అనమాట. సో ఇది గజస్థాపం చేయించక ముందు అనమాట, ముందు రోజు వీడియో, ఫస్ట్ డే అనమాట ఈ వీడియో వచ్చేసి. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇంకా అసలు విగ్రహ ప్రతిష్ఠ ఇంకా కాలేదనమాట. సో గుడిలో కొన్ని పూజలు చేయాలని చెప్పేసి ఇంకా ఆ రోజు పూజలు యజ్ఞాలు చేస్తూ ఉండే అనమాట. మమ్మీ డాడీ ఇంకా కొంతమంది కూర్చుని యజ్ఞాల మీద, నాకు అందరి పేరు గుర్తుకులేదు ఏమనుకోకూరి, అట్లా అనమాట. ఇంకా ప్రతిష్ట జరిగిన 3 రోజులు కూడా మంచిగా అన్నదానం చేసినాం అనమాట. స్వీట్, వైట్ రైస్, పప్పు, క్యాబేజ్ కర్రీ, తొక్కు మస్తు ఉండే అనమాట ఐటెంలు అయితే ఎక్సెక్. దాని తర్వాత వచ్చేసి ఈవినింగ్ హోమం అనమాట. సో మధ్యాహ్నం మనం హోమం ప్రిపేర్ చేసినాం కదా, ఈవినింగ్ హోమం మీద మమ్మీ డాడీ ఇంకా అత్త మామ ఇంకొక అంకుల్ అంటే కూర్చున్నారు అనమాట. ఇది వచ్చేసి విగ్రహానికి అభిషేకం అనమాట. సో అందరూ ప్రజలు ఎవరింట్లో వాళ్ళు కొద్ది నీళ్ళు పట్టుకురామని పంతులు చెప్పిండు. ఇంకా ఉన్న దాంట్లో అందరూ తీసుకొచ్చినారు, దాంతో అభిషేకం చేసినాం అనమాట, డైరెక్ట్ అభిషేకం అనమాట. దాని తర్వాత మమ్మీ డాడీ ఇద్దరు కళ్యాణం చేపించేది ఉందని చెప్పి ఇది కట్టించినారు. ఇదేందో నాకు తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బాబు గారు బిడ్డ.